హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అందరము లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడువైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనం చదువుదాం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. చదవండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి తిని. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువాని స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు కూడా నాయన యొక్క సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీ స్తోత్రములు ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థించారు. వారి ప్రార్థనలు మీరు ఆలకించి జవాబిచ్చినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పుడు నాయన మేము కొన్ని నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి, మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. వాక్యమును వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ఎదుగున అతని నీ వాక్యము ద్వారా నాయన మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి, మా మాటలు సరిచేయండి, ఆలోచనలు సరిచేయండి,
తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి ప్రభువా. ప్రభువా, మేము కేవలము నీ వాక్యానికి నా తండ్రి లోబడే జీవితమును నాయన జీవించే జీవితాలు మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి రోగములను నీ వాక్యము ద్వారా నాయన ముట్టి తాకి స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. భగత్తుని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఆయన కాలును మీరు ముట్టండి, తాకడి, స్వస్థపరచండి. ఆయనలో సకల శరీర బలహీనతలను నా ప్రభు అని బ్రహ్మ క్రీస్తునామమున గద్దించలేకొనుస్తున్నాను తండ్రి. మీరే బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కార్యం జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ సహాయం చేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మరలా మనకు అనుగ్రహించాడు. ఈ ఆదివారం సాయంకాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మాశిష్ట గారి గృహంలో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, ఆయన ఆరాధించడానికి దేవుడు మనకు గొప్ప సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రపంచమంతా కూడా ప్రియులారా ఎటో వెళ్ళిపోయిన పరిస్థితుల్లో దారిలో ఉన్నాయి. నిన్న మొన్న అమెరికా దేశము మొత్తం కూడా లాస్ ఏంజల్ పశ్చిమ అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణం అంతా కూడా ఏమైందంటే తగలబడిపోతా ఉంది, కాలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పట్టణం అంతా కూడా ఏమైపోతుంది? కాలిపోతున్నాం. పొగలు, మంటలు అన్నమాట. మంటలు మొత్తం కూడా అది ఏమైపోతుందంటే తగలబడతా ఉంది. ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమైన సంపద కలిగిన ఉన్నతమైన దేశం ఏదంటే అమెరికా. ఈరోజు ప్రపంచాన్ని ఏలే దేశం కూడా అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచాన్ని ఏలేదు కూడా అమెరికా దేశమే. అయితే ప్రపంచంలో అమెరికా దేశము ఒక ఉన్నతమైన సంపన్న దేశమైతే అమెరికా దేశములోనే సంపన్నులు, ఉన్నతమైన వాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉంటారంటే ఆ యొక్క లాస్ ఏంజల్స్ పట్టణంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు హాలీవుడ్ పరిశ్రమ అంతా కూడా ఎక్కడుందనంటే ఆ యొక్క లాస్ ఏంజల్స్లోనే ఉంది. సినిమా పరిశ్రమ, సినిమా తారలు, సినిమా యాక్టర్లు, హాలీవుడ్ పరిశ్రమ అంతా కూడా ఎక్కడుందో ఇప్పుడు ఆ లాస్ ఏంజల్స్లోనే ఉంది, ఆ పట్టణంలో. ఇప్పుడు ఆ పట్టణం ఏమైపోయిందంటే ప్రియులారా తగలబడిపోయింది, కాలిపోయింది. క్రీస్తు బ్రహ్మము ఆయన దర్శనం చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లాస్ ఏంజల్స్ పట్టణము ఒక రోజున కాలిపోతుంది. ఆయన కనుచూపు మేరకు ప్రియులారా గమనించండి, ఆ యొక్క అమెరికా దేశమంతా కూడా పొగతో, ఒక నల్లటి పొగతో, అది ఆవిరితో లేచినట్టుగా ఆయన దర్శనం చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన పేరు పెట్టి మరీ చెప్పాడు, ఒక రోజున ఈ లాస్ ఏంజల్స్ పట్టణం తగలబడిపోతుందని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాలీవుడ్ పరిశ్రమ మొత్తం తగలబడిపోయింది ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాలీవుడ్ పరిశ్రమ అంతా కూడా ఎన్నో కోట్ల రూపాయలు లాస్ వచ్చిందంట అక్కడ. ఇప్పుడు ఆ లాస్ ఏంజల్స్ పట్టణం
పడిపోవటం వల్ల ఆ లాస్ ఏంజల్ పట్టణంలోనే సన్సెట్ పర్వతం కూడా ఉంది. ఆ అడవంతా కూడా తగలబడిపోయింది. ఎంతోమంది ప్రజలు చనిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత నష్టం చూడండి. మరి అమెరికా దేశంలోనే అలా జరుగుతూ ఉందనంటే ఎందుకు జరిగింది? ఒకప్పుడు ఇజ్రాయెల్లో జరిగింది. ఇజ్రాయెల్లో రక్తము ఏరులై పారింది. రక్తము ఏరులై పారింది. టైటస్ అనేటువంటి రాజు ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడించి ఇజ్రాయేలీయులను దొరికిన వారిని దొరికినట్లుగా ఆ టైటస్ అనేటువంటి రాజు ధ్వంసం చేశాడు. అనేక మందిని చంపాడు. స్త్రీలను చెరిచారు. గర్భంతో ఉన్న స్త్రీలను కడుపు కోసి లోపలున్న పిండాలు తీసి బలవంతంగా చంపారు. అంత మారణ హోమం ఇజ్రాయిల్లో జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే అక్కడ క్రీస్తు వచ్చినప్పుడు ఆ క్రీస్తును వాళ్ళు అంగీకరించలేదు కనుక, ఇజ్రాయేలులో క్రీస్తు వచ్చాడు కనుక ఆ క్రీస్తును వాళ్ళు నమ్మకపోవటం వల్ల, క్రీస్తును వాళ్ళు తృణీకరించటం వల్ల, క్రీస్తును వాళ్ళు త్రోసి పుచ్చటం వల్ల వాళ్ళకు జరిగినటువంటి ఆ యొక్క మారణ హోమం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియులారు గమనించండి, ఇప్పుడు అదే క్రీస్తు మరల రెండవ రాకడలో వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి రాకడలో వచ్చిన క్రీస్తు తూర్పు దేశాలలో వచ్చాడు. రెండవ రాకడలో వచ్చిన క్రీస్తు పశ్చిమ దేశములలో వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తూర్పు దేశాలు అనగా ప్రియులారా ఆసియా ఖండములో 48 దేశాలు ఉన్నాయి. ఆసియా ఖండమే తూర్పు వైపున ఉన్నది. ఆ ఆసియా ఖండములో 48 దేశాలు ఉన్నాయి. ఆ 48 దేశాల్లో ఇజ్రాయేలు ఒకటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక తూర్పు దేశములలో మొదటి రాకడ జరిగింది. కనుక ఇప్పుడు తూర్పు దేశమైనటువంటి ఇజ్రాయేలు ఏమైందనంటే టైటస్ రాజు ఆ దేశాన్ని అంతా కూడా ఏం చేసినాడు? సర్వనాశనము చేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకడలో పశ్చిమ దేశాల్లో జరిగింది, అమెరికా దేశంలో జరిగింది. ఇప్పుడు ఏ రాజు ప్రపంచాన్ని ముట్టడించాల్సిన అవసరం లేదు, దేవుడే ముట్టడిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనే రాజుగా ఉంటున్నాడు. ఇప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే రాజుగా ఉంటున్నాడు. ఇప్పుడు అమెరికా దేశము ఆల్రెడీ ఒకసారి పతనమైంది. అమెరికా దేశములో అక్కడ 2 టవర్స్ ఉంటాయి. ఒక్కొక్క టవర్ వచ్చి 120 అంతస్తులు అన్నమాట. దాన్ని ట్విన్ టవర్స్ అంటారు. బిన్ లాడెన్ ఉన్నటువంటి సమయంలో అమెరికా ఆ యొక్క దేశంని ఏం చేసినాడంటే దాన్ని కూలగొట్టేశాడనమాట. ఏమైంది అని అంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పతనమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు అది ఒక్కసారి పతనమైంది. ఆర్థికంగా ఆ టవర్స్ని కూలగొట్టడం వల్ల ఆల్రెడీ అమెరికా అప్పుడే ఆర్థికంగా ఎంతో పతనమైపోయింది. అది లెగడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరలా లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణము ఏమైపోయిందంటే తగలబడిపోయింది. చూడండి, ప్రతి వ్యవస్థను దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన స్వాధీనంలో తీసుకుంటున్నాడు. ప్రతి వ్యవస్థను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు హాలీవుడ్ తగలబడింది, రేపు టాలీవుడ్ తగలబడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని వుడ్లు ఉన్నాయి? ఎన్నో వుడ్లు ఉన్నాయి. ఆ వుడ్ల పేర్లన్నీ మనకు తెలియదు.
మనకు తెలిసింది 2-3 వుడ్లే తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు హాలీవుడ్, రేపు టాలీవుడ్, ఇంకా పోతే బాలీవుడ్. ఏమండి చూడండి, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, ఆ వుడ్ ఈ వుడ్లు అన్నమాట. ఈ వుడ్లన్నీ కూడా దేవుడు తగలబెట్టేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటన్నిటికీ ప్రధానమైన వుడ్డు హాలీవుడ్. వీటన్నిటికీ ప్రధానమైన వుడ్ ఏది? హాలీవుడ్. హాలీవుడ్ని ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? తగలబెట్టేసేసాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ టాలీవుడ్ను కూడా దేవుడు స్వాధీనంలో తీసుకుంటున్నాడు. క్రమక్రమంగా మొదలు పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మొదలు పెడితే దాన్ని ఎవడు కూడా ఆపలేడు అన్నమాట. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఇప్పుడు ప్రతి వ్యవస్థను ఆయన ఏం చేస్తున్నాడంటే తన స్వాధీనంలోకి తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అనంటే, దేవుడు ఈ యుగానికి ఆయన ఏం చేయాలంటే సమాప్తి చెప్పాల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యుగాన్ని ఆయన ముగించాలి. యుగాంతం అనేది జరుగుతూ ఉన్నది. యుగాంతం అనేది దేవుడు ఒకేసారి నాశనం చేసేది కాదు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పాపం పెరిగిందో అక్కడే అంతం చేస్తాడు ఆయన. చూడండి, లోతు దినాల్లో అబ్రహాము జీవించాడు. కానీ లోతు జీవించినటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు మాత్రమే ఆయన నాశనం చేశాడు. ఎందుకని? అక్కడే పాపం పెరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ పట్టణం అంతా కూడా నాశనము చేశాడు. ఇప్పుడు హాలీవుడ్ ఉందనుకోండి, ఆ హాలీవుడ్ అంతా కూడా పాపముతో నిండిపోయింది. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం అంతా కూడా పాపముతో ప్రియులారా నిండిపోయింది. చూడండి ప్రియులారా, అక్కడ ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరేంటో తెలుసా? సిన్ సిటీ. సిన్ సిటీ. సిన్ అనగాంటే పాపము. పాపపు సిటీ ఉంది అమెరికాలో. మరి గొప్ప దేశం అది. మరి ఈరోజు ప్రపంచాన్ని ఏలే దేశం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిలే, దారిని పోతూ ఒక ఆడమే వెళ్తా ఉంది అనుకోండి, మంచి అందమైన అమ్మాయి వెళ్తుంది అనుకోండి, ఆ అమ్మాయిని లాక్కోవటం, ముద్దు పెట్టుకోవటం దారి మీద, రోడ్లోనే. ఒక అందమైన అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, వాడిని పట్టుకోవటం, ఒక అమ్మాయి దారిలోనే ముద్దు పెట్టుకోవటం. ఏంటంటే ఆ సిటీ పేరే అది, సిన్ సిటీ. పాపము యొక్క సిటీ అది. ఎంత ఘోరంగా ఉన్నాయంటే పట్టణాల పేర్లు నిజంగా అంత ఘోరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏమైంది? అది తగలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం ఎక్కడ పెరుగుతుందో అక్కడ దేవుడు ఆ పట్టణాన్ని దేవుడు ఉంచడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పూర్తిగా ప్రపంచాన్ని ఆయన స్వాధీనంలో తీసుకుంటున్నాడు. ఎందుకనంటే ఈ ప్రపంచాన్ని దేవుడు తన క్రీస్తుకు అప్పగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తన క్రీస్తుకు అప్పగించుకోబోతున్నాడు. ఆ ప్రభువు తన క్రీస్తుకు అప్పగించినప్పుడు ఆ క్రీస్తు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం ఇదే. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని మరొకసారి చదవండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి
నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 3 రాజ్యాలు మనకు కనబడుతున్నాయి. ఈరోజు ఈ రాత్రి మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, ప్రభు యొక్క క్రీస్తు ఎవరు? ప్రభు యొక్క క్రీస్తు ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రభు యొక్క క్రీస్తే యుగ యుగములు ఏలుతాడని వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ ఆ ప్రభు యొక్క క్రీస్తుకు 2 రాజ్యాలు అప్పగించబడుతున్నాయి. అక్కడ మొదటి రాజ్యం ఏంటంటే ఈ లోక రాజ్యము. మొదటి రాజ్యం ఏంటి? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ లోక రాజ్యం ఏంటి? ఆ మొదటిది ఏమిటంటే ఈ లోక రాజ్యము. రెండవది ఏమిటంటే ప్రభు యొక్క రాజ్యము. రెండవది ఏంటి? ప్రభు యొక్క రాజ్యము. ఈ 2 రాజ్యాలు, ఈ లోక రాజ్యము, ప్రభు యొక్క రాజ్యము, ఆయన యొక్క క్రీస్తుకు అప్పగిస్తున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ యుగ యుగాలు ఏలే ఆ ప్రభు యొక్క క్రీస్తు ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రభు యొక్క క్రీస్తు ఈ లోక రాజ్యాలని ఏలాలేనంటే ముందు ఈ లోక రాజ్యాలన్నీ కూడా ప్రభు ఏం చేయాలంటే తన స్వాధీనంలోకి తీసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? తన యొక్క స్వాధీనంలోకి తీసుకోవాలి. అప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన తన యొక్క రాజ్యములోనికి తీసుకున్నప్పుడు అవి ప్రభు యొక్క రాజ్యంలోకి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యొక్క రాజ్యము, ఈ లోక రాజ్యము ఎప్పుడైతే ప్రభు యొక్క రాజ్యముగా మారుతుందో అప్పుడు ఆ ప్రభు యొక్క రాజ్యం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాన్ని ఆయన యొక్క క్రీస్తుకు అప్పగించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ క్రీస్తు యుగ యుగాలు ఏలుతాడని అక్కడ వాక్యములో రాయబడింది. దేవుని ఎదుట 24 పెద్దలు, దేవుని దూతలు లేచి నిలబడి ఏం చేస్తున్నారు? సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంట ప్రభు యొక్క క్రీస్తుకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు అసలు ఈ ప్రభు యొక్క క్రీస్తు ఎవరు అనేది మనం గమనిస్తే, ప్రియులారా చూడండి, ప్రభువు అనగా మొట్టమొదటిగా పాత నిబంధనలో ప్రభువుగా పిలువబడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యెహోవా. ఎవరండి? యెహోవా. ఈ యెహోవా అనేటువంటి వ్యక్తికి, ఆ ప్రభువుకి శరీరము లేదు. ప్రభువు అనగా అర్థం ఏంటంటే ఏలువాడు అని అర్థం. ప్రభు అనగా అర్థం ఏంటి? ఏలువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ ప్రభువుకు శరీరం లేదు అక్కడ ఏలడానికి. ఆయన ఎవరు? ప్రభు అనగా అధికారి. ప్రభు అనగా అర్థం ఏంటి? పరిపాలించువాడు. ప్రభువు అనగా అర్థం ఏంటంటే ఏలేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన ప్రజల మీద ఏలుబాటు చేయాలి, ఆయన ఏలాలి. ప్రజలందరూ కూడా నా యొక్క స్వాధీనంలో ఉండాలి అని చెప్పి ప్రియులారా ఆయన ఆశపడుతున్నారు. కానీ ఆయనకి ఏమి లేదంటే శరీరము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? అగ్నిస్తంభంగా ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? మేఘస్తంభంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాటలైతే వినబడుతున్నాయి కానీ, ఆయన కార్యాలు అయితే కనబడుతున్నాయి కానీ ఆయన మాత్రము కనబడట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ప్రియులారా గమనించండి, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రజలకు రోగాలు వస్తే స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి కానీ ఆ వ్యక్తి మాత్రం కనబట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బండను చీల్చి వాళ్ళ దాహం తీరుస్తున్నాడు ఆయన. వాళ్ళకి ఆకలేస్తే ఆ యొక్క మన్నాను కురిపించి వాళ్ళకి ఆకలిని తీరుస్తున్నాడు ఆయన. వాళ్ళకి ఏది అవసరం వస్తే అది ఆయన తీరుస్తా ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎలా తీరుస్తున్నాడంటే ఒక మనిషి ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఒక రోజున సమూయేలు దగ్గరకు వచ్చి ఆయన అడిగారు, సమూయేలు, నువ్వు వృద్ధుడు అయిపోయావు, నువ్వు పెద్దవాడు అయిపోయావు కనుక మాకు ఒక రాజు కావాలి, నీ కుమారులు నీ వంటి వాడు కాదు కనుక, నీ కుమారులు నీ వంటి వారు కాదు కనుక మాకు రాజు కావాలి అని చెప్పి ఆయన అడిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము. మాకు న్యాయము తీర్చుటకై రాజుని నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సమూయేలు, వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేయి, కానీ వాళ్ళు నిన్ను విసర్జించలేదు కానీ వారు నన్నే విసర్జించారు, తమను ఏలకుండగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈయనకి ఏలాలని ఉంది. ఈయన ప్రభువు, ఈయన అధికారి, ఈయన ప్రజలను ఏలాలని ఉంది, ప్రజల్ని పరిపాలించాలని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన రాజుగా ఉండాలనుకుంటున్నాడు కానీ కుదరట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన స్వయాన దేవుడే రాజుగా ఉండి అక్కడ పరిపాలన చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు శరీరము లేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు శరీరము లేదు కనుక ప్రభువు ఏమై ఉన్నాడంటే ఆయన అగ్నిస్తంభము, మేఘస్తంభము, వాక్యముగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఏలలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన ప్రజలను ఏలాలనంటే ఆయనకి ఏమవసరం అంటే శరీరం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమవసరం అండి? శరీరం అవసరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పాత నిబంధన అంతా కూడా దేవుడు సమూయేలు ఎన్నుకున్నాడు. సమూయేలులో ఉండి దేవుడు కొంతకాలం పనిచేశాడు. తర్వాత దావీదును ఎన్నుకున్నాడు. దావీదులో కొంతకాలం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రియులరా దేవునికి ఒక టెంపరరీ గుడారముగా పనిచేశారు వీళ్ళంతా కూడా. పాత నిబంధన ప్రవక్తలు కానీ, లేకపోతే ఆ యొక్క రాజులు దావీదు కానీ, సొలొమోను కానీ, లేకపోతే ఎంతమంది రాజులు ఇశ్రాయేలును పరిపాలన చేశారో ఆ రాజులందరూ కూడా దేవుడు ఒక టెంపరరీ గుడారముగా వాళ్ళని తీసుకుని ఏం చేసినాడంటే వాళ్ళని నడిపిస్తా వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవునికి పరిపూర్ణమైనటువంటి గుడారం అనేది ఏది అనంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ సిమెయోను ఏమంటున్నాడంటే, నేను ప్రభు యొక్క క్రీస్తును చూచి తిని, నా కన్నులారా చూచి తిని అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రభు యొక్క క్రీస్తు అంట ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అనగా అర్థం ఏంటి? అధికారి, ఏలేవాడు, పరిపాలించువాడు. క్రీస్తు అనగా అర్థం ఏంటంటే అభిషేక్తుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషేక్తుడు అంటే ఆయన దేని ద్వారా అభిషేకించబడుతున్నాడు అంటే క్రీస్తు ద్వారా, అంటే వాక్యము చేత ఆయన క్రీస్తుగా అభిషేకించబడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు అంటాడు దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించెను. ఆమేన్. హల్లెలూయా. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరు నివాసం చేసింది? క్రీస్తునందు. ఆ క్రీస్తు ఎవరు? యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ యేసు క్రీస్తు ఏమై ఉన్నాడంటే ప్రభు యొక్క క్రీస్తుగా ఉన్నాడు ఆయన. ఎవరికి క్రీస్తునా? ప్రభు. ప్రభు ఎవరు? ఆత్మయున్న దేవుడు. ప్రభు అనగా ప్రభు ఎవరు? ఆత్మయున్న దేవుడు, రూపం లేని దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఆయన. ప్రభు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు, అగ్నిస్తంభమైన దేవుడు, మేఘస్తంభంగా ఉన్న దేవుడు, వాక్యముగా ఉన్న దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యముగా ఉన్న దేవుడు, మేఘస్తంభంగా ఉన్న దేవుడు, అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు ఇప్పుడు శరీరముగా ఉన్నటువంటి యేసులో నివాసం చేసినాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసే ప్రభు యొక్క క్రీస్తుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసే ప్రభు యొక్క క్రీస్తుగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అంటే ప్రభు వేరు, క్రీస్తు వేరు. ప్రభు అనగా ఆత్మ అయిన దేవుడు, క్రీస్తు అనగా శరీరము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆత్మ అయిన దేవుడు ఎప్పుడైతే శరీరములో నివాసము చేస్తాడో అప్పుడు ఆ శరీరమే క్రీస్తు యొక్క, ప్రభు యొక్క క్రీస్తుగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క క్రీస్తులో వాక్యము నివాసము చేయడం ప్రారంభిస్తుందో ఆ క్రీస్తే ప్రభువుగా మారతాడు ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే గాబ్రియేలు ఆ యొక్క గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పింది? ఆయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి 8వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరంటే ఈయన? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కడే కదా ప్రభువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండములో ఆయన మాట్లాడుతున్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువు అద్వితీయ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడైన ప్రభువు ఎవరంటే ఈయన? అద్వితీయుడు. అద్వితీయుడు అనగా అర్థం ఏంటి? ద్వితీయ స్థానం లేనివాడు, అంటే రెండో స్థానంగా లేనివాడు, అంటే ఒక్కడైన అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్వితీయుడు అనగా అర్థం ఏంటి? ఒకే ఒక్కడు. ఒకే ఒక కుమారుడు ఉన్నప్పుడు ఆ కుమారుని ఏమని పిలుస్తారంటే అద్వితీయ కుమారుడు అని పిలుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రభువు ఏమై ఉన్నాడంటే ఆయన అద్వితీయ ప్రభువు, అంటే ఒకే ఒక ప్రభువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒకే ఒక ప్రభువు అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను వాక్యముగా ఉన్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే మోషేకి ఆయన ఎక్కడ కనబడుతున్నాడు? మనుచున్న పొదలా కనబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకి ఏ విధంగా కనబడ్డాడు? ఒక మనిషి గుడారం శరీరంలో కనబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు పగటి వేళ మేఘస్తంభంగాను రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఆయన వాళ్ళని నడిపించాడు ఆయన. ఆ ఒకే ఒక అద్వితీయుడకు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ అద్వితీయుడకు ప్రభువు ఇప్పుడు ఎవరిలో నివాసం చేయడం ప్రారంభించాడంటే క్రీస్తులో. ఆ క్రీస్తు ఎవరో కాదు, యేసు అనే క్రీస్తులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గాబ్రియేల్ వచ్చి గొర్రెల కాపర్లకు ఏమని చెప్పిందంటే, ఇదిగో ఆయన ప్రభు అయినా అంటే ఈయన రెండో ప్రభు అనే కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రభువే ఇక్కడ క్రీస్తులో అనగా యేసులో నివాసము చేస్తున్నాడు. అప్పుడు ప్రభువు ఎవరినైతే నివాసము చేస్తాడో ఆయనే ప్రభువుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుల నివాసం చేయడం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తే ప్రభువుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు వేరు కాదు, క్రీస్తు వేరు కాదు. ఎప్పుడైతే ప్రభువు వచ్చి ఒక మానవ శరీరంలో నివాసము చేస్తాడో ఆ మానవ శరీరమే ప్రభువుకి క్రీస్తుగా ఉంటుంది. ఆ క్రీస్తే ప్రభువుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని గాబ్రియేల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆ క్రీస్తు ఎవరో కాదు, ప్రభువు అయిన క్రీస్తు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయినా ఈయన ఎందుకు వచ్చాడు? ఈ ప్రభు అయిన క్రీస్తు ఎందుకు వచ్చాడండి? ఇజ్రాయేలుని ఏలడానికి వచ్చాడు. ఇజ్రాయేలుకు రాజుగా ఉండడానికి వచ్చాడు. యూదులకు ఇజ్రాయేలుకు రాజుగా ఉండడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యూదులు ఇజ్రాయేలు ఏం చేసినారు? ఆయన్ని నువ్వు యూదుల రాజువా అని పిలాతు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీవన్నంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవన్నట్టే నేను రాజునే. కానీ ఈయన ప్రభు, ఈయనకి రాజ్యం లేదే అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుకు రాజ్యం ఉంది అక్కడ ఏలడానికి లేదు. అందుకే ఆయన ప్రభువుగా ఉండలేకపోయాడు. క్రీస్తుగా ఏలడానికి క్రీస్తుగా ప్రభువుగా ఉండలేకపోయాడు అప్పుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి అక్కడ రాజ్యం లేదు ఆయన ఏలడానికి. బరబ్బా వచ్చి నువ్వు నాతో చేతులు కలుపు, ఈ రోమా సామ్రాజ్యాన్ని పతనము చేసి ఈ ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని మొత్తం ఏకం చేసి మనం ఏల్దామని అని ఒక బందిపోటు బరబ్బా వచ్చి యేసుని అడిగితే యేసు అంటున్నాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయన ప్రభు యొక్క క్రీస్తుగా అభిషేకం చేయబడిన తర్వాత ఆయన ఏలడానికి అక్కడ ప్రియులారా గమనించండి, రాజ్యము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రాజ్యము లేదు. మరి రాజ్యం లేకున్నప్పుడు ఆయన ఎలా పరిపాలన చేయగలడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన రాజ్యాన్ని స్థాపించుటకు వచ్చాడప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని కట్టుటకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? క్రీస్తు యొక్క రాజ్యంగానే ఉంటుంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఎవరుంటారు? క్రీస్తులు మాత్రమే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఎవరుంటారు? క్రీస్తులు మాత్రమే ఉంటారు. అపవిత్రులు క్రీస్తులు కాని వారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు ఆయన ఎవరు అని అంటే
ప్రభు యొక్క క్రీస్తుగా భూమి మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటాడంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు పరలోక రాజ్యం? మన మధ్యలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అప్పుడు పరలోక రాజ్యము, దేవుని రాజ్యం ఎవరు? ఆయనే. యేసుక్రీస్తే పరలోక రాజ్యము, యేసుక్రీస్తే దేవుని యొక్క రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మారు మనసు పొంది ఆయనను వెంబడించాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మారు మనసు పొంది ఆయనను వెంబడించాలి. అందుకే ఆయన అంటాడు, లూకా సువార్త 1వ అధ్యాయం అనుకుంటా, మార్కు సువార్తలు అనుకుంటా, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కనుక మీరు మారు మనసు పొంది ఆయనను వెంబడించాలని వాక్యంలో రాయబడి ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుని రాజ్యం అనేది 2000 సంవత్సరాల క్రితం నుంచి కట్టబడతా వస్తా ఉన్నది. పరలోక రాజ్యం అది భూమి మీదనే స్థాపించబడతా వస్తుంది. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే యూదులందరూ కూడా, చాలా జాగ్రత్తగా ఉండండి, యూదులందరూ కూడా, ఇశ్రాయేలులు, యూదులు యెహోవాను ఏమని పిలిచారు అంటే, మా ప్రభువు, మా ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరు? ఇశ్రాయేలులు, యూదులు యెహోవాని ఏమని పిలిచారు? ఆయన మా ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మా ప్రభు అని పిలిచారు, కానీ మా ప్రభు యొక్క క్రీస్తు అని ఎవరు కూడా చెప్పలా. కానీ సిమియోన్ అంటున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సిమియోన్ అంటున్నాడు, నేను ప్రభు యొక్క క్రీస్తును చూచి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక విధంగా చెప్పాలంటే, క్రీస్తు బ్రహ్మము ఒక వర్తమానం ఇచ్చాడు. పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం అనే వర్తమానం ఇచ్చాడు. అంటే పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద మానవ శరీరంలో నివాసము చేయడమే అది పెండ్లి కుమార్తె యొక్క స్థానమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎవరి స్థానము? యేసుక్రీస్తు కూడా ఏ స్థానంలోకి వస్తున్నాడు? ఆయన పెళ్లి కుమార్తె స్థానంలోకి వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏ పెళ్లి కుమార్తె? ఆయన యూదా సంఘము, ఇజ్రాయెల్ సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పరలోకపు పెండ్లి కుమారుడు అనేటువంటి ఆ ప్రభువు ఇప్పుడు భూలోకపు పెండ్లి కుమార్తెలో నివాసం చేస్తున్నాడు. ఆ భూలోక పెండ్లి కుమార్తె ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు. అందుకని సిమియోన్ అంటున్నాడు, నేను ప్రభు యొక్క క్రీస్తును చూచి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ కాలంలో పరిపూర్ణంగా దేవుడు ఏ మానవ శరీరంలో నివాసము చేయలేదు. ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి ఎక్కడి వరకు? మలాకి బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తులోనే ఆయన నివాసం చేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివాసము చేసెను. ఆ క్రీస్తే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తే ప్రభు యొక్క క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళా తిరిగి 3వ దినాన లేచాడు. లేచి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో మళ్ళా తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మళ్ళా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, ప్రభు యొక్క స్థానాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన తండ్రి యొక్క స్థానాన్ని విడిచిపెట్టాడు.
సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ దేవుడు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమరత్వం లేని, మరణము లేనిటువంటి దేవుడు ఆయన. అమరత్వం కలిగిన దేవుడు, మరణము లేని దేవుడు ఆయన. ఆ మరణము లేని దేవుడు మరణించే పరిస్థితి వచ్చింది ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరలా 3వ దినాన లేచాడు. లేచిన తర్వాత మరలా తన స్థానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థానంలోకి వెళ్ళిపోయాడు ఆయన? మరలా ప్రభువు యొక్క స్థానంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ప్రభు యొక్క క్రీస్తు మరలా లేడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? ఆయన ప్రభువుగా వెళ్ళిపోయాడు కాబట్టి, ఆత్మగా మారిపోయాడు. మరలా తిరిగి జీవింపచేయు ఆత్మగా మారిపోయి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన ప్రభు యొక్క క్రీస్తుగా వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? యూదుల కోసం వచ్చాడు. యూదుల కోసం ఎందుకు వచ్చాడు? వారిని పరిపాలించడానికి, వారిని ఆయన యొక్క స్వాధీనంలోకి తీసుకోవడానికి. అందుకే ఆయన అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు చంపుచూ ఉన్నదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకునినట్లు నేను మిమ్మలను నా రెక్కల కింద చేర్చుకున్నటకు ప్రయత్నించింది కానీ మీరు రానల్లకపోతిరే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు రాలేకపోయారు. క్రీస్తును వాళ్ళు ప్రభువుగా అంగీకరించలేకపోయారు. ఆయన రాజుగా అంగీకరించలేకపోయారు. ఆయనను న్యాయాధిపతిగా అంగీకరించలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరలా ఏం చేసినాడంటే, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని కట్టడానికి ఇక్కడ పునాదేశాడు. రాజ్యాలు 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైంది, ఇంకోటి ఆత్మ సంబంధమైంది. యూదులంతా కూడా శరీర సంబంధమైన వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అన్ని జనులందరూ కూడా ఆత్మ సంబంధమైన వాళ్ళు. ఇప్పుడు దేవుడు తన రాజ్యమును కట్టడానికి అన్ని జనులను ఆయన ఏం చేస్తున్నాడంటే తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన 2000 సంవత్సరాల వరకు కూడా అన్ని జనులను ఆయన ఏలాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2000 సంవత్సరాలు అన్ని జనుల మధ్యలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? ప్రభువుగానే ఉన్నాడు ఆయన. ప్రభువుగా ఉన్నాడు. అప్పుడు చూడండి, ఆ ప్రభు ఆ యొక్క అపోస్తుల కాలంలో 7 సంఘ కాలాల్లో ఎవరికైనా కనిపించాడా? ఎవ్వరికీ కనబడలా. కానీ మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నాడు? మేఘస్తంభంత అగ్నిస్తంభంలో పౌలుకి ఏ విధంగా కనిపించాడు ఆయన? అగ్నిస్తంభము మేఘస్తంభంలో నుంచే మాట్లాడినాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా తన క్రమాన్ని ఆయన మార్చే దేవుడు కాదు. ఆయన మరలా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా గమనించండి, అదే ప్యాట్రిన్, అదే క్రమం మరలా అమలు చేస్తా వస్తున్నాడు ఆయన. ఆ పౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు అదే 3 గంటల సమయంలో, మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో ప్రియులారా అదే అగ్నిస్తంభం కలుసుకుంది ఆయన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్నిస్తంభము కలుసుకుంటా ఉంది. అందుకనే ఆ పౌలు అంటున్నాడు, నన్ను ఒక అగ్నిస్తంభం దర్శించిందని చెప్తున్నాడు ఆయన. మన పితరులను పరిపాలించినటువంటి నడిపించినటువంటి అగ్నిస్తంభం, మేఘస్తంభం ఏదైతే ఉన్నదో ఆ అగ్నిస్తంభమే, మేఘస్తంభమే నన్ను దర్శించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్తా ఉన్నాడు ఆయన. కనుక ఇప్పుడు మరలా 2000 సంవత్సరాల వరకు ప్రియులారా మరలా ఏమైపోయిందంటే, ఆయన ప్రవక్తలతో మాట్లాడటమే కానీ మరలా ఎవరిని కూడా అక్కడ
ఒక శరీరము తీసుకొని ఆ శరీరంలో నివాసం చేసిన విధానము లేదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు రాజ్యము కట్టబడతా ఉంది. ఇప్పుడు ప్రభు యొక్క రాజ్యము కట్టబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రభు యొక్క రాజ్యము కట్టబడుతూ ఉన్నప్పుడు మరలా ప్రభువు పశ్చిమ దేశాల్లో ఆయన రావడం జరిగింది. అదే ప్రభు, అదే సూర్యుడు, తూర్పున ఉదయించినటువంటి సూర్యుడు ఎక్కడ ఆయన అస్తమిస్తున్నాడు? పశ్చిమ కొండలలో, పర్వతాల్లో ఆయన అస్తమిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు అమెరికాలో ఆయన రెండవ రాకడ జరిగింది. అదే సూర్యుడు యొక్క రెండవ రాకడ, అదే ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. మరలా 2000 సంవత్సరాల తర్వాత ఆయన ప్రియులారా మరలా ఎలా వచ్చాడంటే ప్రభు యొక్క క్రీస్తుగానే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ క్రీస్తు ఎవరు అని అంటే ప్రభు అయిన బ్రహ్మాం క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కూడా రాజ్యాన్ని ఏలటానికి వచ్చాడు. బ్రహ్మాం క్రీస్తు సంఘాన్ని తన స్వాధీనంలో తీసుకొని ఆయన ఏలడానికి, పరిపాలించడానికి ఆయన క్రీస్తుగా, ప్రభువుగా వచ్చాడు. కానీ లవోదిక సంఘము ఏం చేసిందంటే తలుపేసేసి బయట పెట్టేసింది ఆయన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసింది? లవోదిక సంఘకాలం ఏం చేసింది? ఆ వచ్చిన ప్రభువును, వచ్చినటువంటి ఆ రాజును, ఆ ప్రభు యొక్క క్రీస్తును లోపలికి ఆహ్వానించలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసింది? తలుపేసేసింది, ఆయన బయట ఉంచేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరలా తిరిగి మళ్ళా వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రభు అయిన బ్రహ్మాం క్రీస్తు ఎవరిని ఏలడానికి వచ్చాడు అంటే అన్యజనులను ఏలడానికి వచ్చాడు. ఆయన యూదులను ఏలడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ప్రభు యొక్క క్రీస్తుగా అన్యజనులను ఏలడానికి ప్రభు అయిన బ్రహ్మాం క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తుగా వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అన్ని జనులు ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను అంగీకరించలేదు. ఏం చేశారు? లవోదిక సంఘకాలం అంతా కూడా ఏం చేసింది? వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంఘము ఆయనను బయట పెట్టింది, బయట ఉంచింది. ఎందుకు బయట ఉంచింది? నువ్వు మాకు రాజుగా ఉండడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాకు క్రీస్తుగా ఉండడానికి వీలు లేదు, మాకు ప్రభువుగా ఉండడానికి వీలు లేదు. అంటే క్రైస్తవ సంఘము ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మామును ప్రభు యొక్క క్రీస్తుగా అంగీకరించడానికి మనసు రాల, ఆయన రాజుగా అంగీకరించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజుగా అంగీకరించడానికి మనసు రాల. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే ప్రియులారా గమనించండి, సమకూర్చబడినటువంటి కాలములో ఒక క్రీస్తుని తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమకూర్చబడిన గింజలు అంటే పెండ్లి కుమార్తెలో సమకూర్చబడిన గింజలు అనగా పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమార్తెలో ప్రథమ ఫలముగా, జ్యేష్ఠుడిగా దేవుడు క్రీస్తు థామస్ను తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రభు యొక్క క్రీస్తుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యూదులు ఎలాగైతే యెహోవాను ప్రభువుగా వాళ్ళు ఆరాధించారో, క్రైస్తవులు చూడండి యేసుక్రీస్తును ఏం చేశారు? ప్రభువుగా ఆరాధించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా యేసుక్రీస్తునే ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవుల్లో నుంచి చూడండి, యూదా సంఘములో నుంచి క్రైస్తవులు బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదా సంఘములో నుంచి
క్రైస్తవులు బయటకు వచ్చారు. అంటే క్రైస్తవులు అని ఎవరిని పిలిచారు? క్రీస్తును అంగీకరించిన వారిని క్రైస్తవులు అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తును, యేసును తమ సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడతా వచ్చారు. ఇప్పుడు ఈ క్రైస్తవులకి క్రీస్తు బ్రహ్మము ఎలా వచ్చాడనంటే క్రీస్తుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ క్రైస్తవులు క్రీస్తు బ్రహ్మమును అంగీకరించారా? అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవుల్లో నుంచి పెళ్లి కుమార్తె బయటకు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుల్లో నుంచి పెళ్లి కుమార్తె బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు ఎన్ని నిర్గమలు జరుగుతున్నాయి? 3 నిర్గమలు జరుగుతున్నాయి. ఇక్కడ యూదా సంఘములో నుంచి క్రైస్తవులు బయటకు వచ్చారు. క్రైస్తవ సంఘములో నుంచి పెళ్లి కుమార్తె బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమార్తె ప్రభువుకు నిజమైనటువంటి ప్రభు యొక్క క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పెళ్లి కుమార్తె నిజమైనటువంటి ప్రభు యొక్క క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అంటే ఈమె 3వ నిర్గములో వస్తుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి యూదా సంఘము, 2వది క్రైస్తవ సంఘము, 3వది పెళ్లి కుమార్తె సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులందరూ యేసుక్రీస్తును ప్రభువుగా ఆరాధిస్తున్నారు. కానీ పెళ్లి కుమార్తె ఎవరిని ఆరాధిస్తుంది? ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తును ఆరాధిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనకు ప్రభు ఎవరు? బ్రహ్మం క్రీస్తు. మనకు ప్రభు ఎవరు? బ్రహ్మం క్రీస్తు. ఆయన అగ్నిస్తంభము. బ్రహ్మం క్రీస్తే అగ్నిస్తంభము. బ్రహ్మం క్రీస్తే మేఘస్తంభము. బ్రహ్మం క్రీస్తే ఆల్ఫా ఒమేగా. బ్రహ్మం క్రీస్తే వాక్యమై ఉన్న దేవుడు. బ్రహ్మం క్రీస్తే ఆది అంతమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మరలా బ్రహ్మములో నివాసం చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో నివాసం చేసిన తర్వాత మరలా ప్రియులారా గమనించండి, కోతకాలములో వచ్చినటువంటి మొదటి పన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తుగా ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే కోతకాలము అంటే చూడండి, సంఘములో కోతకాలము అంటే యేసుక్రీస్తు వచ్చిన కాలము, అది విత్తబడినటువంటి కాలం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చిన కాలము విత్తబడిన కాలం. అది క్రీస్తు బ్రహ్మము వచ్చినటువంటి కాలము కోతకాలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోతకాలము అంటే కోత కోసారు. కోత కోసిన వెంటనే ఆ పనలు ఎత్తుతూ ఉంటారు అన్నమాట. ఆ పనల్లో మొదటి పన, ప్రథమ ఫలముగా పన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పనులు ఏం చేస్తారంటే అల్లాడిస్తారు. అల్లాడించడం అంటే అక్కడ రాళ్ళు పెట్టి ఆ రాళ్ళకి ఆ గింజలన్నీ కూడా దులపడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడైనా ట్రాక్టర్లు వచ్చాయి. కుప్పలుగా వేసి దాన్ని ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ల చేత తొక్కిస్తున్నారు. కానీ పూర్వం అలా చేసేవాళ్ళు కాదు. ఒక బండకేసి కొట్టేవాళ్ళు పనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బండకేసి కొడితే ఆ గింజలన్నీ కూడా అక్కడ రాలుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ గింజలన్నీ రాలినప్పుడు మరలా వాటిని ఏం చేస్తారు? పడతారు, కళ్ళంతో పడతారు, చాటతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చాటలో నుంచి మొట్టమొదటి ఒక గింజ పడుతుంది. ఆ గింజే థామస్ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రథమ ఫలము, సమకూర్చబడిన గింజలలో ప్రథమ ఫలము క్రీస్తు థామస్. సమకూర్చబడిన గింజలు అనగానే అర్థం ఏంటంటే వధువు. వధువు వధువు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వధువులో మొట్టమొదటి గోధుమ గింజ, పరిపూర్ణమైన గోధుమ గింజ క్రీస్తు థామస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు థామస్సే
ప్రభువు యొక్క క్రీస్తుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి ప్రభు యొక్క క్రీస్తు? ఎవరు? క్రీస్తు యొక్క ప్రభు యొక్క క్రీస్తు ఎవరు? క్రీస్తు థామస్సు. ఇప్పుడు ప్రభువు వేరు, క్రీస్తు వేరు కాదు. ప్రభువు ఎవరినైతే నివాసం చేస్తారో ఆ క్రీస్తే ప్రభువుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని గాబ్రియేలు ఏమని చెప్పింది యేసుక్రీస్తుకి? ఆయన ప్రభువు అయిన క్రీస్తు. కనుక ఇప్పుడు ప్రభువు వేరు, క్రీస్తు వేరు కాదని క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు. ఆత్మ అయిన దేవుడు ఎవరైతే నివాసం చేస్తారో ఆయనే ప్రభువు యొక్క క్రీస్తుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఈ ప్రపంచమును ఏలేటువంటి రాజు ఎవరు అని అంటే పెళ్లి కుమార్తెని గాని, ఈ లోక రాజ్యమును గాని, ప్రభు యొక్క రాజ్యాన్ని గాని వీటన్నిటినీ స్వాధిలో తీసుకుని ఏలే రాజు ఎవరంటే క్రీస్తు థామస్సే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఆయన ప్రభు యొక్క క్రీస్తుగా ఉంటున్నాడు. ఆఖరి క్రీస్తు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క క్రీస్తుగా ఉన్నాడు. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తుగా ఉన్నాడు. చూడండి, కానీ దేవుడు మూడులో పరిపూర్ణుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడు మూడులో పరిపూర్ణుడు. యేసు క్రీస్తుగా వచ్చినప్పుడు ఆయన మొదటి వ్యక్తిగా వచ్చాడు. ఆయన క్రీస్తు బ్రహ్మగా ఉన్నప్పుడు ఆయన రెండవ వ్యక్తిగా ఉన్నాడు. కానీ క్రీస్తు థామస్సు వచ్చినప్పుడు ఆయన మూడో వ్యక్తిగా ఉన్నాడు, ప్రభు యొక్క క్రీస్తుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిని ప్రభు యొక్క క్రీస్తుగా పిలిచింది ఎవరినంటే యేసు క్రీస్తుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన ప్రభు యొక్క క్రీస్తుగా ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయనకి రాజ్యం లేదు, అక్కడ పరిపాలించినది అంటే యూదా సంఘం ఆయన త్రోసిపుచ్చింది. క్రైస్తవ సంఘము క్రీస్తు బ్రహ్మను త్రోసిపుచ్చింది. కానీ పెండ్లి కుమార్తె ప్రియులారా గమనించండి, క్రీస్తు థామస్సును ఏం చేస్తుందంటే రాజుగా స్వీకరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు యొక్క క్రీస్తు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. యోధా రాజ్యము కానీ, ఇశ్రాయేలు రాజ్యము కానీ, ఈ లోక రాజ్యాలు కానీ, క్రీస్తు బ్రహ్మ యొక్క రాజ్యం కానీ ఏదైతే ఉన్నదో ఈ రాజ్యాలన్నీ కూడా ఆయన వశం కాబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామస్సు యొక్క వశములోకి రాబోతున్నాయి. ఆ రాజు ఈ ప్రపంచాన్ని తన స్వాధీనంలోకి తీసుకోబోతున్నాడు ఆయన. అందుకే చూడండి, ఒక్కొక్క వ్యవస్థను ఆయన పతనం చేస్తా వస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఆయన తన స్వాధీనంలోకి తీసుకోబోతున్నాడు. ప్రతి వ్యవస్థను ఆయన ఏం చేయబోతున్నాడు? తన స్వాధీనంలోకి తీసుకుపోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రతి దేశము కూడా ఆయన స్వాధీనంలోకి రాబోతా ఉంది. అప్పుడు రాజ్యం ఒకటే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పౌలు అంటాడు, పౌలు ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఈ లోకము అధికారులకు కూడా ఆయన శిరస్సు అయి ఉన్నాడని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక అధికారులు అంటే ఇప్పుడు ఈ లోకాన్ని పరిపాలించేటువంటి రాజులకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకాన్ని పరిపాలించేటువంటి రాజులకు, ఈ దేశాలు పరిపాలించేటువంటి రాజులకు ఆయన ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అనగా దేవుడు, క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సరే, ఇక్కడ నమ్మితేనే ఆయన దేవుడు, నమ్మకపోతే ఆయన దేవుడు కాదని కాదు. ఇక్కడ వాళ్ళు ప్రపంచం ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడుగానే ఉంటాడు. ఆయన నమ్మినోళ్ళకి దేవుడే, నమ్మనోళ్ళకి కూడా దేవుడే. ఏదో ఒక రోజున ఆయన పాదాల దగ్గరికి రావాల్సిన వాడే వీళ్ళంతా కూడా. లూసిఫర్ ఉంది, అపవాది ఉంది. అపవాది పరలోకంలో ఆరాధన జరుగుతున్నప్పుడు మరి పరలోకానికి వెళ్ళిందే లేదా?
అక్కడికి వెళ్ళిందే లేదా? వెళ్ళింది. పరలోకంలో వాడికి తెలియకుండా ఆరాధన జరిగి పెట్టాడు ఆయన. వచ్చాడు, దేవదూతలందరూ కూడా అక్కడ ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధనలోకి వచ్చాడు. అక్కడికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కుమారులంతా కూడా అక్కడ నాట్యముతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటే ప్రియులారా, ఆ ఆరాధనలోకి వీడు వచ్చాడు. అంటే వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? వాడికి కూడా ప్రభు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ వాడేం చెప్పుకుంటాడు? నేను ప్రభువుని అని చెప్పుకుంటున్నాడు. కానీ వాడికి ఇంకో ప్రభు ఉన్నాడనే సంగతి వాడికే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి. కనుక ఈ లోక రాజ్యములన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయి? దయ్యముకు వశంలో ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయములో చెప్పబడిన వాక్య ప్రకారము ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన అంటాడు, యేసును ఒక ఎత్తైన శిఖరానికి తీసుకుని వెళ్ళి వాడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ లోక రాజ్యములన్నీ కూడా నా వశములో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఎత్తైన పర్వతం తీసుకుని మీదకి వెళ్ళిపోయినాయి. యేసుని తీసుకుని వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు, ఆ లూసిఫర్ మాట్లాడుతున్నాడు, ఈ లోక రాజ్యములన్నీ కూడా నా వశములో ఉన్నాయి, నాకు సాష్టాంగపడి నమస్కారం చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని నీవు ఎరుగువా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే వాడికి తెలుసు, నేను ప్రభువుని కాదు, నాకు ప్రభు ఇంకోడు ఉన్నాడు, నేను ఆరాధన చేయాల్సింది ఆయనకే అని చెప్పి ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వాడికి గుర్తు చేస్తున్నాడు. నీ ప్రభు అయిన దేవుని మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని నీవు ఎరుగువా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే సాతానుడు కూడా ప్రభువు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడేం చేస్తున్నాడు? బయటకు వచ్చి సంకలు కొట్టుకొని నేనే దేవుడిని, నేనే రాజును అని చెప్పుకుంటున్నాడు. వాడు నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా వాడి వశంలో ఉన్నాయి. అంటే ఈ లోక రాజ్యాన్ని పరిపాలించే ప్రతి నాయకుడు ఎవరి వశంలో ఉన్నారు? సాతాను యొక్క వశంలో ఉన్నారు. కనుక ఇప్పుడు చూడండి, సాతాను వశంలో ఉన్న వీళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రభువుని నమ్ముతారా? వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకు కూడా దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకు కూడా క్రీస్తు ఆయనే, వాళ్ళని కూడా పరిపాలించేది ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఈ లోక రాజ్యం అనగా ఎవరి స్వాధీనంలో ఉంది? సాతానుడి యొక్క స్వాధీనంలో ఉంది. ప్రభు యొక్క రాజ్యం అనగా క్రీస్తు ప్రణామ యొక్క రాజ్యము ఆయన యొక్క క్రీస్తు రాజ్యముగా మారబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన క్రీస్తుకు ఎప్పుడైతే ఆ రాజ్యం అప్పగించబడుతుందో అప్పుడు దేవదూతలందరూ కూడా లేచి, ప్రభువా సర్వాధికారి, ఇదిగో నీవు మమ్మను ఏలు, యుగ యుగములు ఏలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ పెండ్లి కుమార్తెకి నమస్కారం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పెండ్లి కుమార్తెకు నమస్కారం చేస్తున్నారు వాళ్ళు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ ప్రపంచాన్ని ఏరేది ఎవరు? పెండ్లి కుమార్తె ప్రభు యొక్క క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పెండ్లి కుమార్తె ఒక బలమైన సేనగా ఇక్కడ ఉంటా ఉంది. ఇక్కడ ఒక బలమైనటువంటి రాజ్యముగా తయారవుతోంది ఇక్కడ. ఎందుకంటే ప్రతి రాజ్యమును తుత్తునీలుగా చేయబోతుంది. దానియేలుకు వచ్చినటువంటి ఆ రాజుకు వచ్చినటువంటి కళ, ఆ మహావిగ్రహం ఒకటి కనబడింది. తల బంగారంతో ఉన్నది. ఏమండి, ఇదంతా కూడా ఇత్తడితో ఉన్నది. చూడండి, ఆ యొక్క విగ్రహములో పాదాలు కూడా మొత్తం పాదాలు ఇనుము మట్టి కలిపినటువంటి పాదాలు కనబడతా ఉన్నాయి. చేతి సహాయము లేకుండానే
ఆకాశంలో నుంచి ఒక రాయి వచ్చి ఆ బొమ్మను ఏం చేసిందంటే తుత్తునీలుగా చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బొమ్మ ఏదో కాదు, ఇప్పుడున్న రాజ్యాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బొమ్మ ఏదో కాదు, రాబోయే కాలం. దానియేలు అంటున్నాడు, రాజా ఇది రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి కార్యములు ఇవి. నీ తరువాత అనేక మంది రాజులు వస్తారు. బంగారపు శిరస్సు నీవే. నీ తరువాత అనేక మంది రాజులు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పారసీకులు, మాదీయులు, ప్రభుత్వాలు మారుతాయి. అంటే చివరి కాలములో ఇనుము మట్టి కలిపినటువంటి రాజ్యం ఒకటి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిళితమయ రాజ్యము, ఇనుము మట్టి అనేటువంటి రెండు విషయాల్లో ఏకీభవించిన స్థితి అది మిళితం అని అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే ఆ బొమ్మ గురించి ఒక రోజు పూర్తిగా మనం వివరణ చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం అదే సమయంలో ఉన్నాం. చూడండి, ఒక గవర్నమెంట్కి మరొక గవర్నమెంట్కి పడుతుందా? ఏకీభవిస్తున్నాయా? ఏకీభవించట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దేశము ఒకలాగా ఉంటే మరొక దేశం ఇంకొక పరిపాలన ఇంకోలాగా ఉంటుంది. ఆ దేశం యొక్క ప్రధానమంత్రికి ఈ దేశం యొక్క ప్రధానమంత్రికి కుదరట్లా. ఎవరికి వాడే ఈగోలకు పోయి ఏం చేస్తున్నారు? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చూపించుకుంటున్నారు. అంటే ఆ ఏకీభవించే స్థితి ఇక్కడ కనబడట్లా. ఇనుము మట్టి అది కలవని స్థితి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచ రాజ్యాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కానీ ఈ సమయంలో చేతు సహాయం లేకుండానే ఒక రాయి వస్తుంది. రాయి అనగా ప్రత్యక్షత. రాయి అనగా అర్థమేంటి? ప్రత్యక్షత. బండ అనగా ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత వచ్చి ఈ బొమ్మను ఏం చేస్తుంది? తుత్తునీలుగా చేసేస్తుంది. అప్పుడు ఆ రాయి ఒక పెద్ద పర్వతంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పర్వతమే నిజమైనటువంటి సియోను పర్వతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పర్వతమే నిజమైన సియోను పర్వతం. వధువు, పెండ్లి కుమార్తె, సంఘము, ఆయన శరీరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రియులారా గమనించండి, ఆయన కార్యాలు గొప్పగా జరిగిస్తూ ఉంటాడు. ఆయన అవి మనుషుల యొక్క ఊహలకి అందనటువంటి కార్యాలు, మనుషుల యొక్క తలంపులకి అందనటువంటి కార్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందనటువంటి కార్యాలు, మనుషుల యొక్క ఊహకు అందనటువంటి కార్యాలు, అంత గొప్పగా ఆయన జరిగించే దేవుడు అన్నమాట. ఇదంతా వాళ్ళకి అర్థమవుతుందా? రాదు. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పామనుకోండి, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు చెప్పామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుందా? పిచ్చెక్కిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మళ్ళా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు. కానీ మనం ఏది లేకపోయినా సరే, ఏ చదువు ఉన్నా లేకపోయినా సరే, ఒక సామాన్యులుగా దేవుడు మనకు ఈ విషయాలన్నీ కూడా గ్రహింపు చేస్తున్నాడంటే మనం ఈ లోకములో దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకే దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాజులు, ఆ పారసీక రాజులు, మాదీయులు, వాళ్ళ గురించి చెప్పడానికి మనం ఏ పార్టీ వాళ్ళమండి? ఆ జ్ఞానం మనకు ఉందా? అసలు ఆ చదువులు మనం చదివామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంతరిక్షంలో జరిగే కార్యాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శూన్యంలో జరిగిపోయే కార్యాలు, పరలోకంలో జరిగే విషయాలు, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఒకదాని తర్వాత ఒకటి మనకు ఆయన తెలియజేస్తున్నాడు, బయలుపరుస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రభు యొక్క క్రీస్తు ఎవరు అనంటే నిజమైన పెండ్లి కుమార్తె ప్రభు యొక్క క్రీస్తు. కనుక ఈ ప్రభు యొక్క క్రీస్తే ఈ లోకానికి దేవుడుగాను ప్రభువుగా ఉండబోతుంది. ప్రభు వేరు క్రీస్తు వేరు కాదు. ప్రభు వేరు క్రీస్తు వేరు కాదు.
ప్రభువు ఎవరిలైతే నివాసం చేస్తున్నాడో ఆయనే ప్రభు యొక్క క్రీస్తు. ఇప్పుడు మనందరిలో ఆయన క్రీస్తు నివాసం చేస్తున్నాడు, ప్రభు నివాసం చేస్తున్నాడు. ఆత్మైన దేవుడు, వాక్యమైన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు ప్రియులారా ఇప్పుడు మనలో ఆయన నివాసము చేస్తున్నాడు. ఇప్పుడు మనమే ప్రభు యొక్క క్రీస్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమే ప్రభు యొక్క క్రీస్తులు. దేవుడు మన పాదాల దగ్గరికే ఈ ప్రపంచ రాజ్యాలనే తీసుకొని రాబోతున్నాడు ఆయన. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో జ్యేష్ఠుడు క్రీస్తు తామస్సు, ప్రథమ ఫలము. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమే ఈ లోక రాజ్యాలని ఏలబోతున్నాం. మనమే ఏలేది, మనమే ప్రభువులు, మనమే క్రీస్తులమి, మనమే ఈ లోకానికి దేవుళ్ళము. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా ఇప్పుడు మనలోనే నివాసము చేయబోతా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు అది యేసు క్రీస్తులో నివాసం చేసింది, క్రీస్తు బ్రహ్మలో నివాసం చేసింది, క్రీస్తు తామస్సులో నివాసం చేసింది. ఇప్పుడు మనలో అది నివాసం చేయబోతా ఉన్నది. దేవుడు ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణులుగా ఆయన చేస్తా ఉన్నాడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక చెట్టుకు కాసిన కాయలలో అన్ని కాయలు ఒకేసారి పండవు, కానీ మొదటిగా ఏ కాయ అయితే వస్తుందో ఆ కాయ పండుతా ఉంటుంది. దాని తర్వాత వచ్చిన కాయలు ఒకదాని తర్వాత ఒకటి పండుతా ఉంటాయి. పండటం అంటే అర్థం ఏంటి? పరిపూర్ణమైన స్థితిలోకి రావటం అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పండటం అనగా అర్థం ఏంటి? ఒక వ్యక్తి పరిపూర్ణమైన స్థితిలోనికి రావడము. కనుక ప్రియులారా గమనించండి, ఆయన అందరినీ ఒకేసారి కాదు కానీ ఒక్కొక్కరిని పరిపూర్ణంగా తీర్చుకుంటా వస్తున్నాడు ఆయన. మనము వధువు వృక్షములో కాయలుగా ఉంటున్నాం, మనం ఫలాలుగా ఉంటున్నాం. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వధువు వృక్షం యొక్క పునరుద్ధరణలో మనము ఫలాలుగా ఉంటున్నాం. మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఫలాల్ని తీసుకుంటా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చివరిలో 700 మంది ఒకేసారి పండుతారు, ఒకేసారి వస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 700 మందిలో మనం ఉంటే మనకు మరణం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఖచ్చితంగా మరణం లేకుండానే మనం సజీవంగా ఎత్తబడాలని మన విశ్వాసంతో మనం ప్రకటిస్తున్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరణం ఇంకెన్నడూ కూడా ఉండదని వాక్యంలో రాయబడింది. కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిపూర్ణమైన స్థితిలోనికి మనం తీసుకుని రాబడినప్పుడు ఇవన్నీ కూడా ఏమైపోతామంటే కోల్పోతాం. మనం ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడైతే ప్రియులారా బలంగా నిలబడతామో మనలో ఉన్నటువంటి శారీరకమైన స్థితిగతులన్నీ కూడా ఏమైపోతాయంటే తగ్గిపోతాయి, పోతాయి, అవన్నీ కూడా పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు యెహోవాను ప్రభువుగా ఆరాధించారు, క్రైస్తవులు యేసుక్రీస్తును ప్రభువుగా ఆరాధించారు. పెండ్లి కుమార్తె ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును ప్రభువుగా ఆరాధించింది. అయితే ప్రభు యొక్క క్రీస్తు ఎవరంటే క్రీస్తు తామస్సు. పెండ్లి కుమార్తెయే నిజమైనటువంటి ప్రభు యొక్క క్రీస్తుగా ఆఖరి సమయంలో దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమే ప్రభు యొక్క క్రీస్తులము, మనమే ప్రభువులము, మనమే రాజులము, మనమే యాజకులము, మనమే యాజక సైన్యము. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యం మీద ఆనుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం,
స్తుతి 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 స్తుతి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన ప్రభు యొక్క క్రీస్తు ఎవరు అని నాయన ఓ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యూదులు యెహోవాను ప్రభువుగా ఆరాధించారు, క్రైస్తవులు యేసుక్రీస్తును ప్రభువుగా ఆరాధించారు. ఓ నైనా ఇదిగో అతని పెండ్లి కుమార్తె ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును ప్రభువుగా ఆరాధించింది. అయితే ప్రభు యొక్క క్రీస్తు ఇప్పుడు ఎవరు అని అంటే క్రీస్తు థామస్సు. అదేవిధంగా నాయన ఓ మేము నాయన ఓ క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తుగా ఓ ఈ లోకంలో మేము జీవిస్తాము ఉన్నాము తండ్రి నాయన. అదిగో నా ప్రభు నిశ్చయముగా అటువంటి ఒక గొప్ప స్థానంలోనికి, స్థితిలోనికి నాయన మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. వెతబడిన ప్రతి ఒక్క వాక్యము కూడా మేము పరిపూర్ణంగా గ్రహించి ఆ వాక్యానుసారం జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఓ మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. ఓ ప్రభు అదుగునైన పద్మాశిష్ఠుల గారిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దాయించి భర్తను దీవించండి. ఆయన చేస్తున్న జాబులో మీరు తోడుగా ఉండండి. భగత్తుని దీవించండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దాయించండి. ఈ చిన్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దాయించండి. సమస్త ఘనత, మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.